సమాజం. ఏ ఒక్కరిలో ఇంతమందిలో గోళ్ళు గిరువులు ఉన్నారు ఎవరన్నా? ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క సమస్య ఉంటూనే ఉంటుంది. మరి ఎందుకోసం వస్తుంది ఇలాంటి సమస్యలు? ఎందుకోసం వస్తుందంటే సరికాని ఆహారం, సరికాని ఆలోచనలతో కూడా మనకు రోగాలు వస్తాయి. మన మనసు ప్రశాంతంగా మంచిగా ఉంటే మనకి ఎలాంటి ఆలోచన లేకుండా మన ప్రశాంతంగా ఉండమనుకో ఎలాంటి రోగాలు మన దరిదాపులకు రావు. మరి మన మనసు ప్రశాంతంగా ఉండాలంటే మనం ఏం చేయాలి? తెలియదు. మన మనసు ప్రశాంతంగా ఉండాలంటే ఆ మార్గమే ధ్యాన మార్గం. మన బాబా ఎప్పుడో చెప్పిండు మనకు. ఇప్పుడు గుళ్ళె కూడా 11 సూత్రాల బోర్డు ఉన్నారు, ఎవరైనా చూసేదా? ఉన్నాయి 11 సూత్రాలు చూసేదా? ప్రతి వారం అంటారు, ఖచ్చితంగా అంటారు. ఏంటి సరాసరి గుడికి వెళ్ళడం, అక్కడ కొబ్బరికాయలు పువ్వులు ఇవ్వడం, మళ్ళీ దర్శనం తీసుకోవడం, వెళ్ళడం, ఇంతవరకే ఆచరిస్తుంది. ఎవ్వరు ఏం ఆచరిస్తలేరు. బాబా చెప్పిన 11 సూత్రాలు ఉన్నాయి అక్కడ. మొదటిది ఏంటంటే షిరిడి ప్రవేశమే సర్వదుఃఖ పరిహారం అని మొదటి. ఇంకా అన్నీ ఉన్నాయి 11, కాకపోతే ఒక 2-3 నడవండి. అంటే అవి ఏంటి అంటే ఒక్కొక్కటి మనం పాటించాలి. బాబా అక్కడ షిరిడిలో ఉన్నప్పుడు అంటే బతుకున్నప్పుడు సత్రీలుగా ఉన్నప్పుడు ఇట్లా అందరు షిరిడికి వెళ్తారు కదా. వెళ్ళినప్పుడు ఏం చేస్తుంటే గిట్లనే కూర్చుండ పెడుతుంది, అందరినీ కూర్చుండబెట్టి ధ్యానం చేయించుంది. ధ్యానం చేయించి స్వాధ్యాయం అంటే బాబా పుస్తకాలు చదువుకుంటా, గ్రంథాలు చదువుకుంటా, అలా మంచి మంచి విషయాలు ఉంటే అవి బోధిస్తుంది అక్కడికి అయిన వాళ్ళకి. కానీ ఇప్పుడు ఎవరున్నారు బోధించడం ఎవరు లేదు కదా. అందుకోసమే నేను ఉన్నా లేకున్నా ఈ సూత్రాల ద్వారా తెలుసుకుంటారు ప్రజలు అని 11 సూత్రాలు అక్కడ సృష్టించి పెట్టింది. ఏ గుళ్ళ కూడా సూత్రాలు ఉన్నాయి. ఒక బాబా గుళ్ళ ఎన్ని ఏ గుళ్ళే ఎక్కడ ఉన్న బాబా గుళ్ళే 11 సూత్రాల బోర్డు ఖచ్చితంగా ఉంటుంది. మన సూత్రాలను పాటించకుండా మనం ఆరోగ్యంగా ఉంటుందని చెప్పింది. ధ్యానం అందరం ఎందుకోసం ఉంటుందంటే ధ్యానం ద్వారా మనకు ఆరోగ్యం ఉంటుంది. మనం ఎన్నో ఆరోగ్యాలతో ప్రతి ఒక్కరు ఆరోగ్య సమస్యలు కాదు, ప్రతి ఒక్కరికి ఇంకెన్నో సమస్యలు ఉంటాయి, ఎన్నో సమస్యలు ఉంటాయి. చదువుకునే పిల్లలకు చదువుల వల్ల సమస్యలు ఉంటాయి. ప్రతి దానికి పరిష్కారం ఒకటే ధ్యానం. ఈ ధ్యానమే సర్వదుఃఖ పరిహారం అని అక్కడ ఫస్ట్ ఉంది, ఫస్ట్ సూత్రం. మన దానికి మార్గం ఏంటంటే ఏం లేదు, మనం కొంత సమయం ఇవ్వాలి. ఇప్పుడు యూట్యూబ్ మీరు గుడికి వచ్చేది, అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకున్నారా, మీకు టైం ఇక్కడికి వచ్చి ధ్యానం చేసుకోవాలి. మనము ప్రతిరోజు ఏంటంటే మన వయసు ఎంత ఉంటుందో అన్ని నిమిషాలు ఎన్నిసార్లు చేసుకోవాలి. మనకి ఏ కోరిక అవసరం ఉంటుంది ఖచ్చితంగా ఉంది. ఒక 41 రోజులు పాటించుకోవాలి ప్రతి ఒక్కళ్ళు. మీ ఏ దేవుడికి వెళ్ళి వచ్చిందో కానీ ఒక్క దీక్షగా ఒక టైం పెట్టుకోండి. ప్రతిరోజు మీ వయసు ఎంత ఉంటుందో అన్ని నిమిషాలు ధ్యానం చేసుకుంటూ మీరు ప్రాక్టీస్ చేసుకున్నారు అనుకోండి, మీరు చాలా ఆరోగ్యంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు. మీకు ఇప్పటికి ఏదైనా మందులు వేసుకున్నా కానీ అవన్నీ పక్క పెట్టేస్తారు, అంత మంచిగా ఉంటుంది. అంటే మన ధ్యానం చేయడం వల్ల ఏం చేయాలంటే మనం కళ్ళు మూసుకున్నాం కదా, ఇప్పుడు ఒక 5 నిమిషాలు ఇట్లా మూసుకోవడం వల్ల విశ్వంలో ఉన్న విశ్వశక్తి మన ఈ బ్రహ్మణ అందరం నుంచి మన బాడీలోకి వస్తుంది, మన శరీరంలోకి వస్తుంది. మన శరీరంలోకి వచ్చి మన నరజనాల మన శరీరంలో 2,72,000 నాడులు ఉంటాయి. ఆ నాడులన్నీ ఆపివేస్తారు. అయితే అంటే మన శ్వాసను ఇట్లా కళ్ళు మూసుకొని మన శ్వాసను మనం గమనించడం వల్ల ఆ విశ్వశక్తి మన శరీరంలోకి వచ్చి మనకు అంతా ఎక్కడెక్కడ బ్లాక్స్ ఉంటాయి అవన్నీ శుద్ధి చేస్తారు అన్నమాట. అందుకోసము మనకు ఆరోగ్యం. ఇప్పుడు అనుకుంటారు కళ్ళు మూసుకుంటే ధ్యానం చేస్తే ఆరోగ్యం ఎందుకు అనుకుంటారు. అంటే అది మనం తెలుసుకున్న కొద్ది తెలుస్తుంది. అంటే ఇక్కడ ప్రతి గురువారం మేము వచ్చి ఎందుకు చెప్తుందంటే బాబా తత్వాన్ని ఎవరు తెలుసుకుంటలేదు. ఖచ్చితంగా అందరు అర్థం భక్తి ముఖ్యమే కారణం. కానీ ఇప్పుడు మనం ఏంటంటే ఫస్ట్ ఇప్పుడు ఇక్కడ వచ్చిన భక్తులు ఫస్ట్ గురిపోతారా బాబా గురిపోతారా? మీరు ఎక్కడ దర్శనం చేసుకుంటారు? చెప్పు, నేను ఏం లేదు. గురికేందా, ఇంటికాడికేందా, గుడికేందా? గుడికేందా అంటే అక్కడ గురి ఉంది కదా. ఇప్పుడు అగ్ని ఏంటి, అగ్ని ఏది ఇక్కడ అగ్ని మండుతుందని తెలుసు మనకు. కానీ బాబా ఏం చెప్పిందంటే గురి అంటే ఏంటి అంటే మన శరీరంతో ఎన్నో కర్మలు చేస్తున్నాం. అంటే మనం చేసే పనులే కర్మలు. మనం మంచి అయితే మంచి కర్మ, చెడు అయితే చెడు కర్మ, అవునా? మన శరీరంతో చేసిన పనులన్నీ దగ్ధం కావాలి. దగ్ధం కావాలంటే అది అగ్ని. అంటే బాబా అక్కడ ఉన్నప్పుడు షిరిడిలో ఉన్నప్పుడు అట్లా వేసి చుట్టూ కూర్చుని పెట్టుకుంటాం, అందరినీ చుట్టూ కూర్చుని పెట్టి ధ్యానం చేసుకుంటాం. అంటే ఏంటి అంటే అగ్నిలో మనం ఇప్పుడు ఏం పెట్టుకుంటారు, కొబ్బరికాయలు నవధాన్యాలు వేస్తారు కదా. నవధాన్యాలు ఎందుకోసం వేసుకుంటారు అంటే కర్మలు పోవాలని అంతే కదా. అంటే కర్మలు పోవడం అంటే మనకు అది తెలుస్తుంది. కానీ మనము నిజతత్వం ఏంటి అంటే మన శరీరంలో జఠరాగ్ని ఉంటుంది. జఠరాగ్ని ప్రజ్వలిల్లాలి అంటే మనం ధ్యానం చేయాలి. మన శరీరంలో ఉన్న కర్మలన్నీ దగ్ధమైపోవాలంటే మనం ధ్యానం చేయాలి. ధ్యానం చేసినప్పుడు మన శరీరంలో ఉన్న జఠరాగ్ని ప్రజ్వలిస్తుంది. అప్పుడు మన కర్మలన్నీ దగ్ధమైపోతాయి. ఇప్పుడు భగవద్గీతలో కృష్ణ పరమాత్మ కూడా అన్నాడు,
ధ్యానాన్ని దగ్ధ కర్మణం అన్నారు. ధ్యానం చేయడం వల్ల ఎటువంటి కర్మలు ఉన్నా దగ్ధమైపోతాయి. అంటే మనం ఇక్కడ ఉన్న వాళ్ళందరం ఎందుకు వచ్చిన వాళ్ళం కాదు, మీదికెళ్ళి కొన్ని వందల జన్మలు తీసుకున్న వాళ్ళం ఇక్కడ ఉన్నాం. ఏం లేకుండా ఒక 300 జన్మలు దాటేయడం అనేది. మరి ఇన్ని జన్మల నుంచి ఎన్నెన్నో ఉంటాయి కదా, మనం తెలిసి కొన్ని తెలక కొన్ని చేస్తాం. కాబట్టి అవన్నీ మనకు దూరం పోవాలంటే మన ధ్యానం పట్టుకొని మన శ్వాసను మనం గమనించుకొని కూర్చుకోవడం వల్ల మన కర్మలన్నీ దగ్ధమైపోతాయి. కర్మలు దగ్ధమైపోతుంది, మనకు ఆరోగ్యం కూడా మంచిగా ఉంటుంది. మరి ఈ ధ్యానం వల్ల మనకి ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. ఆ ప్రయోజనాలు కూడా తెలుసుకోగలుగుతాం. ఇప్పుడు ఏంటి అంటే పూజలు అద్దు అని చెప్పారు. ఇప్పుడు మనం పిల్లలు స్కూల్కి పంపిస్తున్నాం. స్కూల్ పంపిస్తే ఫస్ట్ ఏం చేస్తారు, ఫస్ట్ క్లాస్లో కూర్చున్నట్టు అది తిప్పుతారు. అవునా? అలా అయిపోయినాక ఫస్ట్ క్లాస్కి వెళ్తారు. ఫస్ట్ క్లాస్ సెకండ్ పెంచుకుంటూనే వెళ్తారు కదా. మళ్ళీ 10th అయిపోయినాక 5th క్లాస్లోకి వెళ్తారు. మరి ఇప్పుడు మన పూజ అంటే మన పూజ మనకి ఫస్ట్ క్లాస్ లెక్క అన్నాడు. అంటే బాబా ఏం చెప్తున్నాడు, అక్కడ చూపించిండు, గుడి చూపించిండు, తర్వాత గుడి చూపించిండు, తర్వాత ధ్యాన మందిరం చూపించిండు. కానీ మనకు అర్థమైతలేదు. ఇప్పుడు గుడి తర్వాత మనం వచ్చేది ఏంటి, ఇక్కడ ధ్యాన మందిరానికి రావాలి. మనది అయిపోయింది పూజ తొలిమెట్టు, ధ్యానం తొలిమెట్టు. అంటే పూజ తర్వాత తెలుసుకోవాల్సింది ధ్యానం. అందుకోసమే ధ్యాన మందిరం కలిసి మనం ధ్యానం చేసుకోవాలి. అంటే ఇప్పుడు పిల్లలు కదా ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ చదువుకుంటా ఎలా ముందుకెళ్తుందో మనం కూడా పూజల నుంచి మెల్లమెల్లగా ధ్యానం వాడుకోవాలి. మన ధ్యానం తర్వాత మళ్ళీ పరమాత్మలో స్థిరమవ్వడం. అంటే మనం ఎన్ని జన్మలు ఎత్తినా కానీ ఈ ధ్యానం తెలుసుకున్న తర్వాతనే మనం మళ్ళీ పైకి వెళ్తామట. లేకపోతే మీరింటికి కట్టుకుంటా జన్మలు పెంచుకుంటూనే ఉంటామట. అంటే ధ్యానం ఏంటంటే ఇప్పుడు ఎన్ని చేస్తారు, 1,000 పూజలు చేస్తారు. 1,000 పూజలు చేస్తే ఒక స్తోత్రంతో సమానం. స్తోత్రం అంటే ఇలా మంత్రాలు చదువుతారు కదా పంతులు. 1,000 పూజలు చేసినా కానీ ఒక స్తోత్రం జరిగినంత సమానం. 1,000 స్తోత్రాలు చదివితే ఒక జపం ఇట్లా పూసలు పట్టి చంపరా లేదా, 1,000 స్తోత్రాలకు ఒక జపం సమానం. 1,000 జపాలు చేస్తే ఎంత సమానమో ఈ ధ్యానం చేస్తే అనుకుంటారు. మరి అందుకోసమే ఎందుకంటే మనకి పూజ కంటే ముఖ్యంగా ధ్యానానికి మనము ప్రాముఖ్యత ఇవ్వాలి. అంటే చెయ్యాలి, పూజలు వద్దని ఎవరనలేదు. కాకపోతే ధ్యాన మందిరం ఎందుకు ఉందో తెలుసుకోవాలి. మనం తెలుసుకున్నాం కాబట్టి ఇంకోవేళ నచ్చిన వాళ్ళు కూడా మనం ఇక్కడ గోల్ వచ్చి ఇక్కడ ధ్యానం మందిరంలో కూర్చుని పెట్టి మనం కాసేపు ధ్యానం చేస్తేనే ఆ బాబాకి ఇష్టం. బాబాకి ఇష్టమైతే ఈ మార్గం ధ్యాన మార్గం. అందుకోసం ఇక్కడ ధ్యాన మందిరం బాబాని ఇక్కడ సరే మనసులాగా ఉన్నాడు అక్కడ. అందుకే సృష్టించి పెట్టి వాళ్ళు చూస్తే మంచిగా కూర్చున్నాడా అన్నట్టుగా సేమ్ నరాలు గోర్లు అని. మరి అంటే మనము ధ్యానం